చూడండి, దీనికి తడి అంటుకోలేదు కదా, అంటుకుంటే మనకి ఉడకలేనట్టు లెక్క. అంతా డ్రైగానే వచ్చింది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం కేక్ దాంట్లో ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా బోర్లు అయిపోయిందో చూడండి. ఇది పైన పేపర్, బెటర్ పేపర్ లేకపోయినా ఈ పేపర్తో బాగానే వచ్చేసింది. తీస్తాను పైన పేపర్. చూడండి, చక్కగా వచ్చింది ఇది కూడాను. కానీ ఇప్పుడు మనం బ్యాక్ చేసేసుకుని కట్ చేసుకుందాం. చూడండి, ఎంతో చక్కనైనా ఈ కేక్ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సింపుల్గా అయిపోద్ది. ఎంతో పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, ఎక్కువసేపు కూడా అవ్వలేదు. ఎంతో అన్నీ ఒక అరగంటలో అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. స్మూత్గా స్పాంజ్ కేక్ అనమాట, ప్లెయిన్ స్పాంజ్ కేక్. నేను టేస్ట్ చేసి చూస్తాను. ఇంకా చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇలా మీరు చేసి తిని చూడండి. చూడండి, ఇది నేను షార్ట్లో పెడతాను. ఈ కొంచెం ఇలా మీరు చేసి ఇలాగా తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.